ఏదైనా పెద్దోళ్ళు చేసేదాన్ని బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుందండి. ఇంట్లో పెద్దోళ్ళు చుట్టుపక్కల ఉండేటోళ్ళు కూసంత మంచిగా బిహేవ్ చేశారనుకోండి, పిల్లలు కూడా అట్టాగే బుద్ధిగా ఉంటారనమాట. అంటే నాలాగే కదమ్మా, నేను చాలా పద్ధతిగా పెరిగా. పెరగడం అంటే ఎత్తు కాదబ్బాయి బాబు, మైండ్తో పాటు ఇంకా శానా ఎదగాలబ్బాయి. అప్పుడు ఆ పిల్లాడిని చూడు, ఎంత పద్ధతి, ఎంత ఒద్దిక, ఎంత ఒబ్బుడిగా ఉన్నాడో. చిన్న పొరపాటు జరిగిందని తెలుసుకుని ఏం చేశాడో చూసావా? అది అబ్బాయి పద్ధతిగా పెరగడం అంటే. అర్థమైందా? మంచి విలువలు అనేవి మాటల్లో చెబితే వచ్చేవి కావు, మన ప్రవర్తనలో కనిపిస్తాయి. ఎవరో చెబితే అలవాటు కావు, మన చుట్టూ ఉండేవారి నుంచే వస్తాయి, తల్లిదండ్రుల నుంచి అబ్బుతాయి. అట్టా తన ప్రవర్తనతో అది నిజమని నిరూపించాడు ఓ పిల్లాడు. సాధారణంగా మెట్రో వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా వస్తువు కింద పడినా లేదా జారిపోయినా చాలామంది అట్టాగే వదిలేసి వెళ్ళిపోతారు. పెద్దగా పట్టించుకోరు. పెద్దోళ్లే లైట్ తీసుకుంటారు. ఇక పిల్లల సంగతి చెప్పాల్సిన పనిలేదు. కాని ఈ బుడ్డోడు ఎంత పద్ధతిగా పెరిగాడో తన చర్యలతో చాటుకున్నాడు. తన పనితో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. నెటిజన్ల గుండెలని గెలుచుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్న బాలుడు మెట్రోలో ప్రయాణిస్తున్నాడు. అనుకోకుండా అతని చేతిలోని కూల్ డ్రింక్ బాటిల్ కింద పడిపోయింది. దీంతో డ్రింక్ కింద పడి అంతా తడిగా మారింది. ఇలాంటి సమయాల్లో పిల్లలు టెన్షన్ పడతారు లేదా ఏడుస్తారు. పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారని భయపడతారు. కాని ఈ పిల్లాడు మాత్రం ఎంతో మెచ్యూరిటీతో ఆలోచించాడు. డ్రింక్ కింద పడగానే ఏమాత్రం తడబడకుండా తన బ్యాగ్ నుంచి ఓ టిష్యూ పేపర్ను బయటకు తీశాడు. నేలపై వంగి తాను పారబోసిన డ్రింక్ను టిష్యూతో తుడిచాడు. మెట్రోలో ఉన్న ఇతర ప్రయాణికులు అది చూసి ఆశ్చర్యపోయారు. చిన్న వయసులోనే ఎంత బాధ్యతగా ఉన్నాడు అంటూ మురిసిపోయారు. దీనిని ఎవరో కెమెరాలో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త హల్చల్ చేస్తోంది. ఆ చిన్నారి ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సంస్కారం అంటే ఇదే. తల్లిదండ్రుల పెంపకం ఆ బాబు ప్రవర్తనలో కనిపిస్తోందని ఒకరు, బాధ్యత అనేది వయసుతో సంబంధం లేనిది అని ఈ అబ్బాయి నిరూపించాడు అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇదెక్కడ జరిగిందో క్లియర్గా తెలియకపోయినా వేరే దేశంలో ఉందని అర్థమవుతోంది. ఆ పిల్లాడి విలువలు మాత్రం దేశ సరిహద్దులు దాటి ప్రపంచానికి ఓ గొప్ప లెసన్ నేర్పించాయి.